ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొక ఆదివారం, పరిశుద్ధ దినం, దేవుడు తన మందిరానికి వెళ్ళే వాక్యం మనకి ఇచ్చినందుకు ప్రభు స్తుతించబడును గాక. దేవుని బిడ్డలారా, ఈ ఆదివారమున దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడని ఎదురు చూస్తున్నావా? దావీదు అనుభవాల నుండి ఒక మాటను దేవుడు, తన కీర్తనలలో నుండి ఒక మాటను దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎంత అద్భుతమైన మాట! అదొక వరముగా దేవుని అడిగాడంటే. ఏంటా వరం? నీ ఆలయమునకు రావాలి, నీ ప్రసన్నతను చూడాలి, నా జీవితకాలం అంతా నీ ఆలయములో జీవించాలని ఒక వరమును అడిగాడంట. ఎందుకు అది వరం? ఆ ఒక్క వరం మనం పొందుకున్నామా, దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏదైనా కూడా దేవుడు మనకు చేయగలడు. ఏంటా వరం? దేవుని మందిరములో జీవించడమే ఒక వరం. నీవు కూడా నా జీవితకాలం అంతా నేను నా బిడ్డలు నీ మందిరములో నీ ప్రసన్నతను చూచి ధ్యానించే వరము దయచే ప్రభువా అని నువ్వు అడగగలిగితే నిశ్చయముగా ఆ వరము దేవుడికి దయచేస్తాడు. తద్వారా దావీదును ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు. మేము కూడా మా జీవిత కాలం అంతా దావీదు వలె నీ మందిరములో జీవించి నీ ప్రసన్నతను చూచే ఆ వరమును పొందుకొని తద్వారా దావీదు వలె ఆశీర్వదించబడే వారిగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.